వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్-నగర్ లో జరిగిన రాయి దాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రోడ్ షో సందర్భంగా పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి. ఖచ్చితత్వంతో రాయి తగలడంపై క్యాడ్బల్ వాడి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీవీఐపీ వాహనం చుట్టూ ఉండే రోప్ పార్టీ ఎందుకు లేదని మాజీ పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీట్లు వాడాల్సిన సీఎం సెక్యూరిటీ రాయి తగిలిన ఘటన జరిగిన తర్వాత కూడా బస్ వద్ద జనాన్ని పోలీసులు క్లియర్ చేయలేదు. సమీపంలో ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని పరిశీలిస్తున్నారు. కాగా జగన్ కు రాయి తగిలిన చోట వైద్యులు బస్సులోనే 2 సార్లు చికిత్స చేశారు. అంతా అయిపోయాక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ప్లాన్ చేశారు. అక్కడ చికిత్స తర్వాత మళ్లీ కేసరపల్లి క్యాంప్ కు జగన్ వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రికి తగిలింది స్వల్ప గాయమేనని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు చెప్పారు. కాగా ఈ రోజు బస్ యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇచ్చారు. అయ్యా Lasso?